పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. సామాన్య కుటుంబం నుండి తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నర్సాపురంలో ఎంపీగా గెలిచి సీఎం జగన్కు బహుమతిగా ఇస్తారని అంటున్న ఉమాబాలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాలని ఇవాళ అధికరించడం జరిగింది. ఇప్పుడు వరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈరోజు అధికారంగా ప్రకటన రావడం జరిగింది కదమ్మా. ఇప్పుడు జనాల్లో అభిప్రాయం జనాల్లో చక్కటి స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచుకి టికెట్ వచ్చినట్టుగా భావిస్తూ మరి నేను ఇక్కడ ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యి వెళ్తున్న సందర్భంగా అందరూ ఆపి తమ హర్షాన్ని వ్యక్తం చేయడం, నన్ను తమ ఆడపడుచుకి ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ నర్సాపురం పార్లమెంట్లో త్రిపురాలను ఢీకొంటాకి ఏ విధంగా మీ సన్నాలు ఎదురుకెళ్తారు? నేను మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాం, మేము మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మాకు బలం. ఆయన ఆచరించే విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ మాకు బలం తప్పించి ప్రత్యర్థి ఎవరనేది మాకు అసలు ఆలోచనే పెట్టం. మేము అవతల నుంచి ఏ ప్రత్యర్థి వచ్చినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బొమ్మతోనూ వారి యొక్క సంక్షేమ పథకాలతోనూ వారు ఆచరించిన ఈరోజు కొత్త నూతన వరవడిని సృష్టించి సామాజిక న్యాయాన్ని పాటించిన విధానానికి అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు అండగా ఉన్నారు. 7 నియోజకవర్గాల్లో ఏ విధంగా స్పందన ఉంటుందంటున్నారు? మీరు ప్రతి కార్యక్రమానికి మీరు అటెండ్ అవుతున్నారు కదా, జనాల దగ్గర ఏ విధంగా స్పందన వస్తుంది? ఖచ్చితంగా చాలా మంచి స్పందన లభిస్తుంది. గతంలో ఎప్పుడు ఏ వ్యక్తి వెళ్ళినా స్పందన ఉంటుంది, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మరి ఇక్కడ ఒక ఓసీ అభ్యర్థికి మాత్రమే ఈ పార్లమెంట్ స్థానానికి కేటాయించే ఇంత ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ని ఆయన ఆలోచనలతో మరి ఎవరు కూడా డిమాండ్ లేకుండా ఎవరు అడగకుండా ఒక బీసీ మహిళ కేటాయించడం పట్ల అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మనపై పెట్టి మనకిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని స్వాగతిస్తున్నారు అందరూ. ఏదైతే ఇక్కడ నర్సాపురం పార్లమెంటులో ఆవిడ మీద పెట్టుకున్న నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇక్కడ ఖచ్చితంగా గెలిచి చూపెడతానని చెప్పి ఉమాబాల గారు అంటున్నారు. ఇక్కడ తాజా విషయం అయితే కెమెరామెన్ చందితో సతీష్ వసుంధర టీవీ వీరవాసరావు గ్రామం నుంచి.